జూన్ 2025 13-14 తేదీలలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో 200కి పైగా యుద్ధ విమానాలు, డ్రోన్ను వినియోగించి ఇరాన్లోని నాటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ వంటి ప్రాముఖ్యమైన అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ నేతల ఇళ్లు లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో కనీసం 78 మంది మృతి చెందారు. ఇందులో టాప్ కమాండర్ హోసేన్ సలామీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ బాఘేరీ వంటి ప్రముఖులు ఉన్నారు. వెంటనే ప్రతిగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట వందలాది బాలిస్టిక్ క్షిపణులు, 100కు పైగా డ్రోన్లను ఇజ్రాయెల్ నగరాలైన తెల్ అవీవ్, జెరూసలం మీదకు పంపింది. ఎక్కువగా ఐరన్ డోమ్ ద్వారా అడ్డుకునినా కొంత నష్టం జరిగి కనీసం 3 ప్రజలు మృతి చెందారు. ఇరాన్ ఎయిర్ పోర్టులో ప్రధాన నగరాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ పరిణామాల వల్ల గగన మార్గం దారి తప్పగా మారింది. చమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఐక్యరాజ్య సమితి, అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు తక్షణంగా సంఘర్షణలు ఆపాలని కోరాయి. కానీ ఇరాన్ అణు చర్చలు విరమించిందని ప్రకటించింది. ఈ ఉద్రిక్తతలు భవిష్యత్తులో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీయవచ్చనే భయం పెరిగింది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఈ అణుదాడులు మరియు ప్రతిదాడులు మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని అస్థిరత వైపుకి తిప్పినట్లు స్పష్టమైంది. ఇజ్రాయెల్ దాడుల ద్వారా ఇరాన్ యొక్క ప్రధాన అణు కార్యక్రమాలకు భారీ దెబ్బతగలడంతో పాటు దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పనిచేయకుండా చేశాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ అత్యవసర భద్రతా చర్యలు ప్రారంభించింది. మరోవైపు ఇరాన్ దాడులు చేసిన అనంతరం ఇజ్రాయెల్ నగరాలలో సైరన్లు మోగాయి. ప్రజలు బంకర్లలోకి పరుగెత్తారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ అధిక శాతం క్షిపణులను ఆపగలిగినా కొన్ని నగరాల్లోకి ప్రవేశించి ప్రాణ నష్టం కలిగించాయి. దీనివల్ల ప్రజల్లో భయాందోళనలు వ్యాపించాయి. అంతర్జాతీయ విమాన సంస్థలు తమ ఫ్లైట్లు మార్గాన్ని మళ్లించుకోవాల్సి వచ్చింది. అమెరికా, యుఎన్, యూరప్ దేశాల నుంచి సంయమనం పాటించాలని, నేరుగా యుద్ధంలోకి జారిపోకుండా చర్చల ద్వారానే పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.